గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి పాడ్యమి రాత్రి 9:11 తదుపరి విద్య. నక్షత్రం భరణి రాత్రి 9:38 తదుపరి కృతిక. వర్షం ఉదయం 9:02 నుంచి 10:26. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుంచి 1:28. అలాగే అమృత గడియలు సాయంత్రం 5:26 నుంచి 6:50. రావు కాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే తెలంగాణకు కాంగ్రెసే విలన్. గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు. కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని. 420 హామీల అమలులో వైఫల్యం. ప్రభుత్వాన్ని మేం పడగొట్టాం, ప్రజలే వారి వీపులు సాప్ చేస్తారు. పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటికి వస్తా, పోరాడతా. 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని భాజపా. ఆపరేషన్ కంగాను కేంద్రం నిలిపివేయాలి. భరాసా రాజ్యోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. విరబూసిన గులాబీ వనం, కిక్కిడ్సిన ఎలకతుర్తి సభ ప్రాంగణం. గుట్టల్లో గుహల్లో వెతుకులాట. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్. శనివారం గుర్తించిన సొరంగంలోకి ప్రవేశించిన బలగాలు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరం, ఈఎన్సీ అవినీతి రూపాయలు 200 కోట్లు. కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తోందా? కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి సీతక్క, జూపల్లి, పొన్నం ధ్వంజం. బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు. ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు. లాకర్లలో మరిన్ని అక్రమార్జనలు పత్రాలున్నట్లు అనుమానం. చంచలగూడ జైలుకు తరలింపు, సస్పెన్షన్కు రంగం సిద్ధమైంది అని చెప్పేసి వార్తిచ్చారు. మరో వార్త చూస్తే ఎన్ఐఏ చేతికి పహల్గాం కేసు. సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ. ఆధారాల కోసం అన్వేషణ, కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యమైందట. జలాలపై కాకుల కవత్తు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండిలో నీటి కాకులు సందడి చేస్తున్నాయట. ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారులు 53% మంది అనర్హులు. 41.15 లక్షల మందికి అర్హత లేదు. 36.03 లక్షల మంది మాత్రమే అర్హులట. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తున్నాం, శాంతి చర్యల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు. ఏసీపీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు. కొత్త సీఎస్గా రామకృష్ణారావు. 14 బడ్జెట్లు రూపొందించిన ఘనత. ఆర్థిక శాఖ అధిపతిగా నిరాంటకంగా 12 ఏళ్లు సేవలందించారట. భారీగా ఐఏఎస్ల బదిలీలు, పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు. సీఎం కార్యాలయానికి జయేష్ రంజన్, స్మితా సబర్వాల్కు పాత స్థానాన్ని ఇచ్చారట. రాత్రి ఉద్యోగం మరి భోజనం. సూర్యోదయంతో నిద్రలేవటం, రాత్రి అయితే పడుకోవటం ఇది సహజ జీవ గడియారం. ఆధునిక జీవితంలో నైట్ డ్యూటీలతో చాలా మందికి ఈ చక్రం మారుతుంది అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే కొత్త సీఎస్గా కె రామకృష్ణారావు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. ఈ నెల 30న రిటైర్ అవ్వనున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి స్థానంలో ఆయన నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారట. కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్, మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు. బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభలో కేసీఆర్ ఫైర్ అయ్యారు. మమ్మల్ని మించిన సిపాయిలు లేరన్నారు. కేసీఆర్ను మించి చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చి ఏమీ చేయకుండా ప్రజలను దగా చేశారు అంటూ మాట్లాడారట. డేట్ ఫిక్స్ చేయండి, అసెంబ్లీకి రండి. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్. బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపల్లి, పొన్నం సీతక్క. ఓరుగల్లు గులాబీ చల్లు. అకాల వర్షంతో తడిసిన ధాన్యం. ఇప్పుడు రాలేను, సమయం ఇవ్వండి. ఈడీ విచారణకు సమయం కొన్న మహేష్ బాబు. 2 గంటల సభ కోసం ఎక్కడిది డబ్బు? ఏ కమిషన్లతో వచ్చిన ధనమో బీఆర్ఎస్ చెప్పాలి అంటూ చామల తెలిపారట. కొత్త సీసాలో పాత సారా ఎమ్మెల్సీ అద్దంకి. జీపీఓ పోస్టులకు 6,000కు పైగా దరఖాస్తులు. త్వరలోనే కలెక్టర్ కార్యాలయంలో స్క్రూటినీలు. నిచ్చినో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యం. జపాన్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన చిన్నారెడ్డి బృందం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఎన్నిక. అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్, నాగరాజ్. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే
మనసు కాలుతుంది. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది. మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. నంబర్ 1 నుంచి 14వ స్థానానికి దిగజార్చారు. అంతటా కరెంటు కోతలు, సాగునీరు లేదు. తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడీకి గురవుతుంది. ఇప్పుడు తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెసే. భూముల అమ్మకం తప్పు కాదు, అవసరమైతేనే అమ్మాలి. 11 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ 11 రూపాయలైనా ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కంగాను వెంటనే ఆపాలి. సర్కారును మేమెందుకు పడగొడతాం, ప్రజలు చూసుకుంటారు. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన అంటూ ఆవార్తిచ్చారు. పహల్గా ముగ్గుర దాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది అంటూ బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర అంటూ మోదీ తెలిపారట. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియా సంద్రంలో నౌక విధ్వంసక క్షిపణి పరీక్షలు. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలు ఇచ్చిందట. మా 130 అణ్యస్త్రాలు మీకే గురిపెట్టాం. మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు. సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే. పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు. పాక్కు అండగా ఉంటామంటూ చైనా తెలిపిందట. స్మితా సబర్వాల్పై వేటు. అప్రాధాన్య పోస్టుకు బదిలీ. భారీగా ఐఏఎస్లు బదిలీలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు. ఈ ఏడాది ఆగస్టు వరకు పదవి కాలం. జేఎస్ రంజాన్కు కీలక బాధ్యతలు. పరిశ్రమల పెట్టుబడుల సేల్కు సీఈఓ. మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్. హెచ్ఎండిఏ కమిషనర్గా ఇలంబర్తి. కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ. మేఘాలను ప్రేరేపించి మెరుపులు పుట్టించే డ్రోన్. జపాన్ ఇంజనీర్ల ఘనత. పుట్టే మెరుపు నుంచి విద్యుత్ శక్తిని ఒడిసి పట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారట. మొఘల్ ఢిల్లీ సుల్తానులు చరిత్ర మాయం. 7వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పూర్తిగా తొలగించిన ఎన్సీఈఆర్టీ. అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నాం. దేశంలో 325కు పైగా అంతరిక్ష స్టార్టప్లు. మాన్ కీ బాత్లో ప్రధాని తెలిపారు. సెల్లో బందీలైతే మెదడు మొద్దుబారుతుందట. తాజా సర్వేలో వెల్లడించారట. కొడంగల్లో బొల్లేరు కారు ఢీ. భార్యాభర్త, వారి కుమార్తె మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్ను ఢీకొట్టిన కారు. తీవ్ర గాయాలతో 2 వ్యక్తులు దుర్మరణం చెందారట. మే 1 నుంచి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలు సమయంలోనూ మార్పులు చేశారట. ఎంఆర్పీఎస్ ఎంపీ నేత దారుణ హత్య. గుంతకల్లులో టిప్పర్తో ఢీకొట్టి కొడవళ్లతో నరికి దురాగతనం. కారులో వెళ్తుండగా దాడి. కుమారుడు బంధువుకి గాయాలయ్యాయి. టీడీపీ నేత శ్రీరాములు దంపతులు హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మే 2న రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు కానుంది అంటూ చంద్రబాబు తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది అంటూ కేసీఆర్ మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినాం, ఇప్పుడు అన్ని రంగాలు నాశనం అయిపోయినాయని చెప్పేసి ఆయన తెలిపారు. కాంగ్రెస్కు ఉన్నది 2.5 ఏళ్లే. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. దాన్ని ఎవరు ఆపలేరు. ఆపడం ఎవరి తరం కాదు. ఇక నేనే బయలుదేరుతా అని లెక్కలు తీస్తా అంటూ కేసీఆర్ తెలిపారట. కాంగ్రెస్ బీజేపీపై యుద్ధబేరి. ఆ పార్టీలకు తెలంగాణలో చోటు లేదని తేల్చేసిన కేసీఆర్ ఆపరేషన్ కంగాను నిలిపివేయాలి. కండ్ల ముందే ఇట్లా అవుతుందనుకోలే. పోలీసులకు రాజకీయాలెందుకు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటేనని స్పష్టీకరణ. సిపాయిలం అన్నోళ్లకు శాతనైతలేదా? నాడు జబ్బలు మెడలు చరిచిండ్రు. అజ్ఞానంతో సర్వనాశనం చేసిర్రు. కేసీఆర్ పక్కకు పోగానే ఆగమవుతుందా? ప్రజలెందుకు గోస పుచ్చుకుంటున్నారు? మా పాలనలో భూములు ధరలు ఎట్లుండే? కాంగ్రెస్ పై కేసీఆర్ ధ్వంజం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. దారులన్నీ ఎల్కతుర్తి వైపు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఆ ఇద్దరే మూల స్తంభాలు అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే అలాగే తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ కేటీఆర్ తెలిపారు. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు. సభకు తరలి వచ్చిన నేతలు, ప్రజలకు స్వాగతం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమామి సంసార్
रसमुद्रसेतुं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय यचसा जनानाम् अकालमृत्युः परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालमहासुरेशं कावेरिकानर्मदयोपवित्रे समागमे जनतारणाय सदैव मान्धा त्रिपुरे वसन्तम् ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकाभिधाने सदा वसन्तं गिरिजासमेतं सद्भक्तिमुक्ति प्रदमीशमेकम् सुरासुराराधितपादपद्मम् श्रीवैद्यनाथं तमहं नमामि श्रीवैद्यनाथं तमहं नमामि यामे सदङ्गे नगरे तिरम्ये विभूषिताङ्गं विविधेश्च भोगे सद्भक्तिमुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये श्रीनागनाथं शरणं प्रपद्ये महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रे सुरासुरेर्य क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे यद्दर्शनात् पातकमाशुनाशं प्रयाति तन्त्र्यं बकमीशमीडे प्रयाति तन्त्र्यं बकमीशमीडे सुताम्रपर्णी जलराशियोगे निबाध्यसेतुं विशिखैरसङ्ख्ये श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि यं डाकिनीशा किमिका समाजे निसेव्यमानं पिशिताः शनिश्च
सदैव भीमा द्विपदा प्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये इलापुरेरं न्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरास्वभावं गृष्णेश्वराख्यं शरणं प्रपद्ये गृष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवा పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో చూసుకున్నట్లయితే మంజీరాల 5 గోదావరి కరువు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా నదుల్లో తగ్గుతున్న నీటి ప్రవాహం అని చెప్పేసి వార్త ఇచ్చారు. అలాగే కమిషన్లపై శ్రద్ధ రైతులపై లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారట. రజతోత్సవ సభకు బారాసా శ్రేణులు బారాసా రజతోత్సవాన్ని జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. భూభారతితో భూ వివాదాలు పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందని జిల్లా పాలనాధికారి రాజుగాంధీ హనుమంత్ తెలిపారట. 6 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయి. విద్యుత్ ఘాతంతో చిన్నారి మృతి చెందింది. అవిశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన వారికి ప్రయోజనాలు సకాలంలో అందడం లేదు. ప్రయోజనాలు రాక ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న వైన్యం. ముందస్తు చెల్లింపులో ముందంజ. రాష్ట్రంలోని ఆర్మూర్కు 15వ స్థానం. ఆర్మూర్ బల్దియా పరిధిలోని ప్రజలు ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులో ముందంజలో ఉన్నారు. అధికారుల మౌనం విద్యార్థులకు శాపం. అనుమతి లేకున్నా పాఠశాలలో ప్రవేశాలు ఫిర్యాదు చేస్తేనే హడావిడి. జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని ప్రైవేటు బడులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయట. నిర్మించి నిరుపయోగంగా వదిలేసి జిల్లా కేంద్రం సుభాష్ నగర్లోని రైతు బజార్ ఇది. 40 దుకాణాలు నిర్మించారు. రైతులు చిరు వ్యాపారులు ఇక్కడ కూరగాయలు విక్రయించుకోవచ్చు అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. గిర్రున తిరిగిన పేదింటి మీటర్. గృహజ్యోతికి 3 నెలల్లోనే 16,138 మంది దూరం అయ్యారట. ఎప్పుడు వస్తారు, ఎక్కడ కొట్టారో దివ్యాంగుల సాధికారతకు కృషి. రజతోత్సవం జన సందోహం. 29న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుందట. విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. జిల్లా కేంద్రం వినాయక్ నగర్ 3311 KV ఉప కేంద్రంలో అంటూ ఆ వార్త ఇచ్చారు. అలాగే రజతోత్సవం జన సందోహం అంటూ ఆ వార్తనివ్వడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని TWJF రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. రమణ సేవలు చిరస్మరణీయం. మాట్లాడుతున్న DO అశోక్. రామరక్ష స్తోత్రం పారాయణం. కిల్లా రఘునాథ ఆలయంలో బ్రాహ్మణ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. నూతన కార్యవర్గం ఎన్నిక. జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం. దివ్యాంగుల సాధికారతకు కృషి. కుటుంబీకులకు 2 అప్పగించారు బోధనలో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే 6 తడికి ఆదరణ ఏది? ఏడాది పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణం. మొత్తం పంటల సాగులో 83% వరే. పర్యావరణం ప్రభుత్వంపై పెనుభారం. చిన్నాన్ని బలికొన్న కూలర్. విద్యుత్ ఘాతంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన మాక్లూరు పరిధిలో చోటు చేసుకుంది. IDCMSలో అనిశ్చితి. ఏప్రిల్లో వికసించిన మే పుష్పం సాధారణంగా మే నెలలో కనిపించే అరుదైన పుష్పం అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు, చిత్రాన్ని ఇచ్చారు. IDCMSలో అనిశ్చితి. పాలక వర్గమా పర్సన్ ఇన్ఛార్జిన స్పష్టత కరువు. చైర్మన్లకు అనుకూలంగా కోర్టు తీర్పు.
సపోర్టింగ్ ఆర్డర్ వెలువడక డైలామా 2 నెలలుగా నిలిచిన ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగులకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. 2 ఏళ్లలో ప్రాణహిత చెవెళ్ల నీళ్లు పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప ప్రాజెక్ట్ భూభారతితో సమస్యలకు పరిష్కారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. యువ వికాసంపై క్షేత్రస్థాయి పరిశీలన జిల్లాలో 58,000కు పైగా దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. దరఖాస్తుదారుల ఇళ్లకు అధికార బృందాలు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి పారదర్శకంగా భూముల వివరాలు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. చెక్ డ్యాం పనులు అడ్డగింత మోపాల్ ఎస్ఆర్ఎస్పీలోకి స్వల్ప ఇన్ఫ్లో ఎగువ నుంచి 3,472 క్యూసెక్ల వరద పెరుగుతున్న నీటి మట్టం మాదిగల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే అపరిశుభ్రతకు కేరాఫ్ విలీన గ్రామాలు దుర్గంధం వెదజల్లుతున్న డ్రైనేజీలు ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం దోమలతో కాలనీవాసులు సాహసం పట్టించుకొని అధికారులు. ముగిసిన వేసవికాల బైబిల్ తరగతులు ఊరూరా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు దివ్యాంగుల సాధికారతకు స్నేహ సొసైటీ కృషి నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నిధులు సరిపోక నిలిచిన పనులు బోధన్ శివార్లోని పసుపు వాగుపై ఏడాది క్రితం వంతెన పనులు ప్రారంభం రూపాయలు 3 కోట్ల నిధులు సరిపోక అర్ధాంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణం. ఐక్యమత్యంతో ముందుకు సాగాలి నేత్ర శరీర అవయవ దాతల సంఘం కన్వీనర్గా ప్రేమ్లాల్ ఆత్మీయ పలకరింపులు మధుర స్మృతులు జిల్లాలో పలు చోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వ విద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన మిత్రులు. అలాగే క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే పేకాట ఆడుతున్న 7గురిని అరెస్ట్ చేశారు. నగరంలో శివాలయంలో చోరీ జరిగింది. లింగంపేటలో నగరంలో ఆపరేషన్ చెబుత్రా విద్యుత్ షాక్తో పశువులు మృత్యువాత పడ్డాయి. సిరికొండలో 5గురు ప్రాణాలు నిలబెట్టిన అవయవ దానం గాంధారి ఆదృశ్యమైన వ్యక్తి 4 ఏళ్లకు ఆచూకీ లభ్యమైంది. బోధన్లో ఇవి సాక్షిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే భూభారతితో భూ సమస్యల పరిష్కారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. అకాల వర్షం అతలాకుతలం జిల్లాలో అకాల వర్షంతో తడిసిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారట. బ్రిడ్జి నిర్మాణాలు జరిగేనా ఏళ్ల నుంచి ఎదురుచూపులు గ్రామస్తులకు తప్పని తిప్పలు. జిల్లాలో అడ్డుగోలుగా నీళ్ల దంద పుట్టగొడుగుల వాటర్ ప్లాంట్లు అపరిశుభ్రత క్యాన్లలో సరఫరా ఇష్టారాజ్యంగా అమ్మకాలు చూడనట్లు వివరిస్తున్న అధికారులు. వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కమిషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. కొనుగోలు కేంద్రాలతో బస్తాలతో పాటు అమలీల కొరత లారీల కొరత జిల్లాలో ఇప్పటివరకు 40% వడ్లు కూడా కొనలేదట. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి చెప్తున్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు హాజరైన ప్రశాంత్ రెడ్డి కవిత మాజీ ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాల ద్వారా క్యాడర్ను తరలించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు. వేసవి దుక్కులతో లాభాలు మెండు భూసారం పెరిగే అవకాశం అధికారుల సూచనలు పాటిస్తే పంట దిగుబడులు అధికంగా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. బ్రిడ్జి నిర్మాణాలు జరిగేనా వేసవి దుక్కులతో లాభాలెన్నో ఎల్లారెడ్డిలో కుక్కల బెడద గ్రామ సింహాలతో బెవిలెత్తిపోతున్నారు ప్రజలు. చిన్న పిల్లలు పెద్దలపై దాడి చేసిన వైన్యాలున్నాయట. ఉన్న ఒకే ఒక పార్కులో వాటర్ ట్యాంక్ ఎందుకో పార్కులో ట్యాంక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కాలనీవాసులు పెర్కిట్లో. మైనర్లు వాహనాలు నడపద్దు బోధన్ పట్టణంలో యథాతథంగా మైనర్ డ్రైవింగ్ మితిమీరిన వేగంతో ప్రమాదాలు పాలవుతున్న వైన్యం తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. ప్రయాణికులకు ఆహ్లాదాన్నిస్తున్న చెట్లు పెద్ద కొడబ్గల్ ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధం బహిష్కరణకు కారకులైన వారిపై కఠిన చర్యలు. సిరికొండ బంద్ ప్రశాంతం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. రేపు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. నేత్ర శరీర అవయవ దాతల సంఘం సిటీ కన్వీనర్గా ప్రేమ్లాల్ నియామకం. త్వరలోనే గ్రంథాలయానికి పక్కా భవనాన్ని నిర్మిస్తామంటూ వార్తిచ్చారు. అలాగే కందకూరి రమణ సేవలు గొప్పవి 33 సంవత్సరాలుగా స్నేహ సొసైటీ ద్వారా సేవలు. కిల్లా రఘునాథ్ ఆలయంలో రామరక్ష సూత్ర పారాయణం. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. ఆర్ములో తడిసిన ధాన్యం మేడే సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే
గులాబీ పండగ అటాసంగా బీఆర్ఎస్ రాజ్యోత్సవం విజయవంతమైన కేసీఆర్ బహిరంగ సభ ఉమ్మడి జిల్లా నుంచి వేల సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గులాబీ మయమైన 44వ నంబర్ జాతీయ రహదారి పల్లె పల్లెన పార్టీ జెండాలో ఆవిష్కరణ సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు జై కేసీఆర్ జై తెలంగాణ నినాదంతో మారుమోగిన గ్రామాలు రుద్రూరులో ఖాళీ బిందెలతో నిరసన ఎస్ఆర్ఎస్లోకి స్వల్ప ఇంట్లో అకాల వర్షం తడిసిన ధాన్యం కంటేశ్వర్ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే యూనివర్సిటీలో పురుడు పోసుకున్న భారత రాష్ట్ర సమితి విద్యాసంఘం పహల్గా మృతులకు ఘన నివాళులర్పించారు. నగరంలో పోలీస్ బలగాలు పెట్రోలింగ్ తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం సిటీ కన్వీనర్గా ప్రేమ్లాల్ పద్మశాలి 49వ తర్ప కార్యవర్గం 4 బార్లకు 70 దరఖాస్తులు వచ్చాయట. రేపు డ్రాప్ లాట్స్ ద్వారా కేటాయింపు ఎక్సైజ్ సూపరింటెండెంట్గా మల్లారెడ్డి వెల్లడించారట. ఎల్కతుర్తికి తరలిన గులాబీ దండు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిన నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.